నాకు తెలిసినట్లుగా లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భం బైబిల్లో చాలా చోట్ల మనకు కనపడుతుంది. ఉదాహరణకి ఆదాం పాపం చేసిన తర్వాత ప్రభు దిగొచ్చారు ఏదైనా తోటలోనికి. తెలియనట్లుగా అడుగుతున్నాడు ప్రభు, ఆదాము నువ్వెక్కడా, ఆదాము నువ్వెక్కడా. ఆ మాట నిజంగా చెప్పాలంటే ప్రభుకు తెలీదా ఆదాము దిగంబరుడైపోయాడని? చెట్టు చాటు దాక్కున్న సంగతి ప్రభు తెలీదా? తెలుసు. అయినా తెలియనట్లుగా ఎందుకు అడుగుతున్నాడు? ఆదాము తెలుసుకోవాలి తన స్థితి ఎంత దిగజారిపోయాడో అని. అలాంటి అనుభవాలు బైబిల్లో చాలా కనపడతాయి. ఒకరోజు మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు సినాయి పర్వతం మీద ఏంటి పొద మండుచున్నది అని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు పొద మాట్లాడుతుంది. మోషే మోషే అని మాట్లాడుతుంది. గుర్తించేశాడు మోషే అది ప్రభు మాట్లాడుతున్నాడని. సాష్టాంగపడి నమస్కరించాడు. ఆ పొదలో నుండి మాట్లాడుతున్న ప్రభు మోషేని అడుగుతున్న మాట ఏంటి తెలుసా? మోషే నీ చేతిలో ఏముంది? ఏమండి, ఆయన వేసుకుని చెప్పులు తీయమని చెప్పిన ఆయన పేరు పెట్టి పిలిచిన ఆయనకి చేతిలో కర్ర ఉన్న సంగతి తెలీదా? ఎందుకు అడుగుతున్నారు ప్రభు తెలియనట్లుగా?